కోమాలో ఉన్న వాళ్ళని కూడా కితకితలు పెట్టించే టాలెంట్ మన ఆదిగాడు గీసే బొమ్మలకు ఉండదే. అందుకనే నిత్యని నవ్వించాలంటే వాడిని సీన్లోకి దించాల్సిందే. అల్లుడు అల్లుడు ఏంటి మామయ్య? బొమ్మలకి ఇస్తావా? గీయడం కాదు, చంపేస్తాను. మనకు కావాల్సింది కూడా అదేగానే. గీయ, ఇదిగో పెన్సిల్. చెప్పండి సార్. వంగాను. సరిగ్గా కదులకు దెబ్బలు పడతాయి. అలాగే. అది నీ విన్యాసాలు చూస్తుంటే నువ్వు బొమ్మ గీస్తున్నావో లేదంటే నాతో ఆసనాలు వేస్తున్నావో అర్థం కావట్లేదు. గురు, డిస్టర్బ్ చేయకు. కాన్సంట్రేషన్ దెబ్బతింటే బొమ్మ దెబ్బతింటుంది. అబ్బో, మనోడు కాలు తిరిగిన పెద్ద ఆర్టిస్ట్లా ఫీల్ అయిపోతున్నాడుగా. నాతో మాట్లాడొద్దు, నేను మీ నాన్నని కాదు అని నిత్యతో చాలా మూర్ఖంగా మాట్లాడాను. ఆ మాటలకి నిత్య చాలా బాధపడుతూ ఉండుంటుంది. నువ్వు వినాయకుడి గుడి దగ్గరికి ఎందుకు రాలేదు స్పైడర్ మ్యాన్? ఆ రోజు నిత్య ఒక నంబర్ నుంచి కాల్ చేసింది కదా, ఆ నంబర్కి కాల్ చేసి నిత్యతో మాట్లాడతాను. తన మనసు కాస్త కుదుటపడి బాధ ఎంతో కొంత తగ్గుతుంది. బొమ్మ రెడీ. ఏందలుడు ఇదే? ఓ మై గాడ్, అది కూడా తెలియదా నీకు? ఎలిఫెంట్, ఏనుగు. ఏనుగా? అమ్మే, దీన్ని ఏ ఊళ్ళో అయినా ఏనుగంటారేమో చూడు. అమ్మే, ఇది ఏ యాంగిల్లో అయినా ఏనుగు మాదిరిగా ఉండదా? ఎలక మాదిరిగా ఉండదు. కాదు, ఏనుగు. సినిమా హీరోయిన్ లాగా ఏనుగు డైటింగ్ చేసినట్టుంది, అందుకే సన్నగా స్లిమ్ గా ఉంది. అల్లుడు అంతేనా? అదేం కాదు, పేపర్ స్మాల్ గా ఉంది, అందుకే ఏనుగు కూడా స్మాల్ గా ఉంది. ఏందే? పేపర్ చిన్నగా ఉండడం వల్ల ఏనుగు చిన్నగా ఉండదా? అబ్బో, ఏం కవరింగ్ అల్లుడు నిన్ను. అది అది ఆచుర ప్రగతు అలా అలా. ఫస్ట్ లాయర్ ఇంటిని చూసి ఇక్కడికెందుకు తీసుకొచ్చానా అని షాక్ అవుతావు. తర్వాత లాయర్ దగ్గర నేను ఇచ్చే ట్విస్ట్ కి టెన్షన్ తో వణికిపోతావు. ఫైనల్ గా నా నిజ స్వరూపం బయట పెట్టడం కోసం నువ్వు ఎంక్వైరీ చేసిన విషయంలో దొరికిపోతావు. ఆరోహి, నువ్వు దిగవా? నేను రాకుండా ఎలా మేఘనా?
ఇదేంటి లాయర్ ఇంటిని చూసి ఏం రియాక్ట్ అవ్వట్లేదు? అసలు ఈ ఇల్లు ఎవరిదో తెలియనట్టు ఇలా ప్రవర్తిస్తోందేంటి? పద మేఘనా. ఒకవేళ ఇల్లు గుర్తులేదేమో, కానీ ఇప్పుడు లాయర్ని చూసిన తర్వాత టెన్షన్తో పిచ్చెక్కిపోతుంది. పద మేఘనా. ఆరోహి మేడం, మీరా? రండి రండి. ఇదేంటి లాయర్ని చూడగానే మేఘన పిచ్చ షాక్ అవుతుంది అనుకుంటే ఇంత కూల్గా ఉంది? అసలు లాయర్ ఎవరో తెలియనట్టుగా మొదటిసారి ఉన్నట్టుగా ఉంది. అయినా లాయర్ కూడా మేఘన ఎవరో తెలియనట్టున్నాడు. ఆరోహి, లాయర్ గారు రమ్మని చెప్పారు కదా, మరి షోరూంలో బొమ్మలాగా అలా నిలబడ్డావేంటి? ఆరోహి, నువ్వు హారర్ సినిమాలు బాగా చూస్తావు కదా, ఎందుకలా అడిగావు? లాయర్ గారి దగ్గరికి వెళుతున్నామని చెప్పకుండా ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వెళ్తున్నామని చాలా సస్పెన్స్తో చెప్పావు కదా. అయినా నీకు ఒక విషయం అర్థం కాలేదు ఆరోహి. లాయర్ గారిని చూడగానే నేను షాక్ అవుతానన్నావు కదా, కానీ నువ్వు షాక్ అయ్యి ఫ్రిడ్జ్లో పెట్టిన కోడిలో అలా బిగుసుకుపోయావేంటి? అదేం లేదు, కేసు విషయం ఏమవుతుందా అని చిన్న టెన్షన్ అంతే. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను కదా. నీ పని అయిపోయినట్టే.